బోనాలతో వచ్చిన వాళ్ళందరినీ ఇక్కడ వరకు లోపలికైతే అలో చేశారు. ఈ కమాన్కి అటువైపులా ఆ బ్యారికేడ్స్ కి అటువైపులా సామాన్య భక్తులు అయితే అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ముందుగా బోనాలతో వచ్చిన వారిని దర్శించుకున్న తర్వాత సామాన్య భక్తులకి దర్శనానికి అయితే కల్పిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆర్పీ రోడ్ దగ్గర అయితే మనకు భారీగా అక్కడ భక్తులు కనిపిస్తున్నారు. అక్కడ పూర్తిగా వాళ్ళందరూ లోపల రావడానికి ప్రయత్నిస్తున్నారు. వారిని పోలీస్ సిబ్బంది ఆపడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయినప్పటికీ కూడా వారితో సాధ్యపడట్లేదు. పోలీసులతో వాగ్వాదం పడుతున్నారు. కాసేపు అయ్యాక మిమ్మల్ని పంపిస్తాం, ఈ బోనాలు తీసుకొని వెళ్ళిన వారికి అయితే ముందుగా అవకాశం కల్పియండి అంటూ కూడా చాలా మంది ఇక్కడ కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ మాత్రం ప్రస్తుతం అక్కడ ఏదైతే మన భక్తులు క్యూ లైన్ లో ఉన్నారో వాళ్ళ క్యూ లైన్ కాస్త సర్దుమణిగిన తర్వాత కూడా వాళ్ళు పంపించడానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ప్రస్తుతం అయితే అక్కడ భారీగా మనకి అక్కడ ఏదైతే పూర్తిగా రష్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది కాబట్టి అక్కడ ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు అదేవిధంగా పోలీసుల ఆధ్వర్యంలో ఇక్కడ ఉంటున్నాయి. మరోపక్క అక్కడ శివశక్తులు కూడా అమ్మవారికి ఏదైతే వారు అమ్మవారికి వారి ప్రదర్శన అయితే చూపిస్తున్నారు. ఆనందమయంతో బోనాన్ని తలపై ఎత్తి ఘనంగా తమ సంతోషాన్ని అయితే వ్యక్తపరుస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే మనం ఇప్పుడు ప్రస్తుతం ఉజ్జయిని మహాకాళి ఆలయంలో చూస్తే ఉదయం నుంచి భక్తులు లక్షలాదిగా తరలి వస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ చాలా మంది ఇంకా లక్షల మంది భక్తులు వస్తున్నారు. కమాన్ వైపు మనకు కనిపిస్తుంది. కమాన్ వైపు కేవలం బోనాలు శివశక్తులుగా ఉన్నవారు మాత్రమే వారిని లోనికి అనుమతిస్తున్నారు. అక్కడ పూర్తిగా తోపులాట జరుగుతుంది. సామాన్య భక్తులు రావడానికి వీలు లేకుండా అయితే పరిస్థితి ఉందని చెప్పాలి. ప్రస్తుతం ఇక్కడైతే తోపులాట భారీగా కనిపిస్తుంది. పోలీసులు అయితే అక్కడ ప్రజల్ని ఆపడానికి అయితే సాయశక్తులు ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ సామాన్య భక్తులు అయితే వదిలేని పరిస్థితి. అమ్మవారిని దర్శించుకోవడానికి తమ శతవిధాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ ఇక్కడ పోలీసులు అయితే వారిని ఆపుతున్నారు. కొంతమంది లోపలికి వెళ్ళిపోయారు. ఇంకొంతమంది ఇక్కడ చిక్కుకోవడంతో మా వారి లోపల ఉన్నారు, మమ్మల్ని పంపించండి అన్నా కూడా పంపించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ క్యూ లైన్ పూర్తిగా నిండిపోయింది. క్యూ లైన్ నిండిపోయినా కూడా భక్తులు ఇంకా రోడ్లపైనే వేచి ఉండడం వల్ల ఆలయ అధికారులకు ఇంకొక పరిస్థితి లేక పోలీసు అధికారులు అయితే ప్రస్తుతం ఇక్కడ భక్తుల్ని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ సామాన్య భక్తులు అయితే ఇక్కడ పూర్తిగా ఆ పోలీసులతో వాగ్వాదానికి పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయంలో బోనాల జాతర ఎంత ఘనంగా జరుగుతుందో అదే భాగంగా ఇక్కడ చాలా ఏర్పాట్లు అయితే చేస్తారు. ఇక్కడ బ్యాటరీ కార్స్ వెహికల్స్ కూడా తీసుకొచ్చి పెట్టారు. అవి ఎందుకున్నాయంటే అడుగుదాం. నమస్తే అండి. అమ్మా నమస్తే. మొదలు అందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. ఇప్పుడు ఇది ఏంటంటే బ్యాటరీ కార్స్ మన వికలాంగులకు కానీ వయోవృద్ధులకు కానీ వేరే విఐపిఎస్ గురించి మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున దీన్ని అరేంజ్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఎప్పుడు లేదు. ఇదేంటంటే తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున బ్యాటరీ వెహికల్స్ ఈ మన వీళ్ళ కోసము అరేంజ్ చేయడం జరిగింది. ఇదేంటంటే అందరికీ వినియోగంగానే ఉంది. ఇంతకుముందు ఎప్పుడు పెట్టలేదు కాబట్టి ఈ సంవత్సరం పెట్టారు. దీనికి అపూర్వ స్పందన ఉంది. ఇప్పటివరకు నిర్విరామంగా అందరిని అక్కడికి అమ్మవారి టెంపుల్ దగ్గరికి చేరవేస్తున్నాము. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి ఎవరైతే రిటర్న్ వెళ్ళిపోతున్నారో బోనం సమర్పించుకొని వాళ్ళను ఇక్కడ దిగబెట్టడం జరుగుతుంది. రైట్. సో చూస్తున్నట్టు మొత్తం మీద ఇక్కడ ఈ బ్యాటరీ వెహికల్స్ తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ఇవైతే ఏర్పాట్లు చేస్తారు. ఇవన్నీ వయోవృద్ధులు కానివ్వండి, అదే విధంగా వికలాంగులకు అండ్ ఇంకా ఎవరైనా విఐపీలకు సంబంధించి కూడా ఇక్కడ నుంచి వాళ్ళని అక్కడ వరకు టెంపుల్ వరకు చేరవేయడానికి ఇవి కాస్త సహాయంగా ఉంటాయంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ చొరవతో వీటిని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది మొదటిసారి. అయినప్పటికీ దీనికి ఒక మంచి స్పందన వస్తుందని చెప్పేసి అంటున్నారు.